77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా కోల్చార మండలం నాయని జలాల్పూర్ వెంకటాపూర్ గ్రామాల్లో ఘనంగా పండగ వాతావరణంలో నూతన సర్పంచ్లు దేవీసింగ్ సుజాత, ఉప సర్పంచ్ వెంకట నరసింహులు, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఉప సర్పంచ్ వెంకట నరసింహులు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి 77 ఏళ్ల పండుగ వాతావరణంలో ప్రతిసారి జరుపుకోవడం జరుగుతుంది. మేము నూతనంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని, పాఠశాలల గురించి కూడా మా దగ్గర ప్రస్తావన వస్తే తదనంతరం పాటుపడతామని సభాముఖంగా తెలియజేస్తున్నానని కొనియాడారు. ప్రత్యేకంగా నాయని జలాల్పూర్ విద్యార్థిని నిహారిక భారతమాతగా నిలిచి జెండా పట్టుకొని ఉండగా అందరికీ ఆకర్షణగా నిలిచిపోయింది. అనంతరం ఎంపీపీ ఎస్హెచ్ఎం ప్రవీణ్, ఉపాధ్యాయురాలు యశోద మరియు ఇతర యువజన సంఘం అధ్యక్షులు వడ్ల గణేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్, ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. అనంతరం నూతనంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు అంగన్వాడీ టీచర్లు రమాదేవి, ధనమ్మ శాలువలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మౌనిక, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ, మండల సీనియర్ నాయకులు రాయన్న, గంగస్వామి, మండల ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు యేసురాజు మరియు ఈ తరం యువజన నాయకులు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వమ్ము చేయకుండా మాతోటి అయినంత వరకు గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్యలను కూడా మేము ప్రతి ఒక్కటి మాతోటి అయినంత వరకు మేము చర్చించి దాన్ని పరిష్కారం కావడానికి ప్రయత్నిస్తాం. మాతోటి కానీ కూడా గ్రామ పెద్దల సహకారంతో మరియు మిగతా యువజన నాయకులతో అందరి సహకారంతో 100% ప్రయత్నించడానికి కృషి చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.